కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నారట. కోటి మంది మహిళలకు హైదరాబాద్లో నేడు లాంఛనంగా ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ చేస్తారట. ఇప్పుడు ఇది ఓన్లీ మహిళా సంఘాలకేనా లేకపోతే ప్రతి ఒక్క మహిళకి ఇస్తారట? ఎట్లా ఇది? రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మొదటి దశలో బుధవారం నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు అంటే డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల ప్రక్రియ పూర్తి చేయాలన్నట. డిసెంబర్ 9 లోపు రూరల్ ఏరియాలో మొత్తం ఇచ్చేయాలి. ఇక రెండో దశలో మార్చి 1వ తేదీ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లోనే డిసెంబర్ నోటిఫికేషన్ రాబోతున్నది అతి త్వరలో. సో కాబట్టి ఈ రూరల్ ఏరియాలోనే సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం, ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ పట్టణ ప్రాంతాల తర్వాత. సో కాబట్టి ఫస్ట్ గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ రెండు చీరలు ఫస్ట్ గ్రామాల్లో ఇవ్వబోతున్నారనమాట. మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్ రాజ్ ఇందులో పాల్గొన్నారట. మహిళా సంఘాల సభ్యులకే కాకుండా ఇది అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. కేవలం మహిళా సంఘాలకే ఇస్తారా, ప్రతి ఒక్క మహిళకి ఇస్తారా? మహిళా సంఘాల సభ్యులకే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళా సంఘాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించాలి. చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏటా చీరలు పంపిణీ చేస్తామని గత ఏడాది సెప్టెంబర్ 9న రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగా 322 కోట్లతో సిరిసిల్లలో చీరల తయారీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 55 లక్షల చీరలు తయారు కాగా మరో 5 లక్షలు సిద్ధమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని 4 జిల్లాలకు చెందిన 500 మంది మహిళలతో సభ నిర్వహిస్తున్నారు. అనంతరం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి పాల్గొంటారు. కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంపై చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఇక మార్గదర్శకాలు ఇవాళ జారీ చేస్తారట. మరి అర్హులైన మహిళల కంటే అర్హులంటే ఎవరు? అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళక, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలక, ఎట్లా ఏ లెక్కన అర్హులు ఎట్లా డిసైడ్ చేస్తారు? చీరల పంపిణీ పైన బుధవారం మార్గదర్శకాలు జారీ చేస్తారట. అంటే ఎవరికి ఇస్తారనేది మొత్తానికి కోటి పంచుతారట. ఫస్ట్ ఏమో గ్రామాల్లో ఇస్తారట. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గ్రామాల్లో ఇవ్వబోతున్నారు అనమాట. ఏదేమైనా ఎలక్షన్స్ అప్పుడే స్కీమ్స్ అమలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు రైతు భరోసానో, రైతు బంధో, లేకపోతే ఇంకేదైనా రావాలన్నా కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉంటాయి. అలవాటు అయిపోయింది పార్టీలకి, ప్రభుత్వాలకి, అంతే కదా.